God bless you all. Welcome to my friendly maths channel. ఇవాళ మనం డిస్కస్ చేద్దాం ఈ రీజనింగ్ క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ తీసుకున్నాను. వీటి సొల్యూషన్స్ మనం ఇవాళ డిస్కస్ చేద్దాం. రైట్ ఎవ్రీవన్. అండ్ ద క్వశ్చన్స్, ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ రూపీస్ 1875 is divided among A, B and C in such a way that A's share is half of the combined share of B and C and B's share is 1/4 of the combined share of A and C. By what amount is C's share more than that of A? ఓకేనా, రూపీస్ ఇన్ని రూపీస్ డివైడ్ చేసేది ముగ్గురులో. ఏ షేర్ ఏమో బి అండ్ సి కలిపితే వాళ్ళిద్దరివి కలిపేస్తే బి ప్లస్ సి కలిపితే వాళ్ళకన్నా వాళ్ళలో హాఫ్ 1/2 ఉంది. ఓకేనా. అండ్ సి షేర్ బి షేర్ ఎంత ఉంది? ఏ ప్లస్ సిని కంబైన్ చేసేస్తే వాళ్ళకి 1/4 అంటే 4, A/C/4 ఉంది, A+C/4 ఉంది బి షేర్. ఇప్పుడు సి షేర్ ఏ షేర్ కన్నా ఎంత ఎక్కువ? దట్ ఈస్ ద క్వశ్చన్. 4 ఆప్షన్స్ ఆర్ గివెన్. మనకి కనుక్కోవాలి ఏది కరెక్ట్ ఆప్షన్. ఓకేనా. ఫస్ట్ ఈ క్వశ్చన్ సొల్యూషన్ చూసేద్దాం. ఓకే, ఫస్ట్ ఏంటి ఇచ్చాడు? A + B + Cలో రూపీస్ 1875 డివైడ్ చేసాడు. సో దట్ ఈజ్ ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇప్పుడు ఏ షేర్ ఎంత ఉంది? బి ప్లస్ సిని కంబైన్ చేస్తే వాటికి హాఫ్ వస్తుంది, 1/2. అంటే దీన్ని మనం ఇలా కూడా రాసుకోవచ్చు, 1/2 ఆఫ్ బి ప్లస్ సి. ఓకేనా. అందుకని బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 2A అయిపోతుంది. బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 2 ఇటు వెళ్తే ఇక్కడ డివైడెడ్ బై ఉంది, ఇక్కడ మల్టిప్లైడ్ బై అయిపోతుంది, 2A అయిపోతుంది. ఇప్పుడు బి షేర్ ఎంత ఉంది? ఏ అండ్ సిని కంబైన్ చేసేస్తే వాళ్ళకి 1/4 ఉంది. ఏ ప్లస్ సిని కంబైన్ చేస్తే వాళ్ళకి 1/4 ఉంది. అంటే ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఈ 4 డివైడెడ్ బైగా ఉంది, ఇక్కడ ఇటు వెళ్తే మల్టిప్లై అయిపోతుంది. ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 4B అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం? పుట్టింగ్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 2A ఇన్ ఈక్వేషన్ 1. ఈ బి ప్లస్ సి ప్లేస్లో మనం 2A రాసుకోవచ్చు ఇప్పుడు. అయితే ఈక్వేషన్ ఏంటైపోతుంది? A + 2A ఈజ్ ఈక్వల్ టు రూపీస్ 1875. దట్ ఈస్ 1875 అయిపోతుంది. బి ప్లస్ సి ప్లేస్లో మనం 2A పెట్టామన్నమాట. ఐ హోప్ ఇది మీకు అర్థమైపోయింది. సో ఏ 2A + A దట్ ఈజ్ ఈక్వల్ టు 3A ఈజ్ ఈక్వల్ టు 1875. ఓకే, ఈ రెండు కలిపితే 3A వస్తుంది. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తాం? డివైడెడ్ బై 3 రెండు వైపులా. ఈ 3 క్యాన్సిల్ అయిపోతే ఏ ఈజ్ ఈక్వల్ టు 1875 డివైడెడ్ బై 3 అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 625. దీన్ని 1875ని మనం 3 తోటి డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 625 వస్తుంది. సో ఏ షేర్ ఈజ్ రూపీస్ 625 అయిపోయింది. ఏకి షేర్ ఎంత వస్తుందో మనకు తెలిసిపోయింది. ఓకేనా. ఇప్పుడు ఏం చేద్దాం? పుట్టింగ్ ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 4B ఇన్ ఈక్వేషన్ 1. ఏ ప్లస్ సి ప్లేస్లో మనం ఏం చేద్దాం? 4B పెడదాం. అంటే ఈ B + 4B ఈజ్ ఈక్వల్ టు 1875 అయిపోతుంది. B + 4B ఈజ్ ఈక్వల్ టు 1875 అయిపోయింది. B + 4B ఈజ్ ఈక్వల్ టు 5B అవుతుంది. 5B ఈజ్ ఈక్వల్ టు 1875. సో B ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? రెండు వైపులా మనం 5తో డివైడ్ చేస్తాం. ఈ 5 క్యాన్సిల్ అయిపోయి B ఈజ్ ఈక్వల్ టు 1875/5 అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1875ని 5తో డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 375 వస్తుంది. ఓకేనా. సో ఈ 375 ఏమో B షేర్ అయిపోయింది. ఇప్పుడు 1875లోంచి ఏ షేర్ ఏమో 625, బి షేర్ ఏమో 375. ఈ రెండింటిని కలిపేస్తే మిగతాది రెండింటిని కలిపి దీన్ని 1875లోంచి మైనస్ చేసేస్తే మనకి సి షేర్ వస్తుంది. అదే చేసాం ఇక్కడ. పుట్టింగ్ వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి ఇన్ ఈక్వేషన్ 1. ఇప్పుడు ఏ వాల్యూ తెలిసిపోయింది మనకి, బి వాల్యూ తెలిసిపోయింది ఈక్వేషన్ 1లో. సో వాటి ప్లేసుల్లో ఆ వాల్యూలు పెట్టేసి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 1875. ఈ రెండింటిని కలిపితే 1000 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 1875. సి ఈజ్ ఈక్వల్ టు 1875 మైనస్ 1000 దట్ ఈజ్ ఈక్వల్ టు 875. ఇప్పుడు మన క్వశ్చన్లో ఏంటి అడిగాడు? సి షేర్ ఏ షేర్ కన్నా ఎంత ఎక్కువ అన్నాడు. అంటే ఈ 875లోంచి ఏ షేర్ ఎంత? 625 మనం మైనస్ చేసేస్తే మనకు ఆ డిఫరెన్స్ వస్తుంది. సి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంత చేస్తే 250. సో సి షేర్ ఈస్ రూపీస్ 250 మోర్ దెన్ దట్ ఆఫ్ ఏ.
250 ఎందులో ఇచ్చాడు? ఆప్షన్ సిలో ఇచ్చాడు క్వశ్చన్లో. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఐ హోప్ ఈ క్వశ్చన్ మీకు పూర్తిగా అర్థమైపోయింది. నెక్స్ట్ క్వశ్చన్కి వద్దాం. 10 years ago a father's age was 3 complete 1/2 times. 3 complete 1/2 మనం 3.5 అని కూడా అనుకోవచ్చు. ఓకేనా? 3 complete 3.5 years అనుకోవచ్చు, టైమ్స్ that is that of his son, and 10 years from now the father's age will be 2 complete 1/4. 2 complete 1/4ని మనం 2.25గా తీసుకోవచ్చు. ఓకే, టైమ్స్ దట్ ఆఫ్ ద సన్. ఏంటిచ్చాడు? 10 years ago a father's age was 3 complete 1/2 times that of his son, and 10 years from now the father's age will be 2 complete 1/4 times that of the son. What will be the sum of the ages of father and son at present? ప్రజెంట్ ఏజ్లో వాళ్ళిద్దరు ఏజ్లో కలిపితే మనకి ఎంత ఇస్తుంది? 4 కనుక్కోవాలి. 4 ఆప్షన్స్ ఇచ్చాడు. 10 ఏళ్ల క్రితం ఫాదర్స్ ఏజ్ ఎంత ఉండేది? 3 complete 1/2 టైమ్స్ ఆఫ్ ద సన్ ఉండేది. 10 ఏళ్ల తర్వాత ఫాదర్స్ ఏజ్ ఏమో 2 complete 1/4 టైమ్స్ ఆఫ్ ద సన్ అయిపోతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ వాళ్ళిద్దరివి కలిపితే మనకి ఎంత వస్తుంది? దట్ ఈస్ ద క్వశ్చన్. ఓకేనా? దాని సొల్యూషన్ చూడండి. మనం ఏమనుకుందాం? లెట్ ద ఫాదర్స్ ప్రెజెంట్ ఏజ్ బి ఎక్స్ ఇయర్స్ అనుకుందాం, సన్స్ ప్రెజెంట్ ఏజ్ బి వై ఇయర్స్ అనుకుందాం. 10 years ago ఫాదర్స్ ఏజ్ ఎంత అవుతుంది? ఎక్స్ మైనస్ 10 10 ఏళ్ల క్రితం, అండ్ సన్స్ ఏజ్ వై మైనస్ 10 10 ఏళ్ల క్రితం కదా, అందుకు మైనస్ అయిపోతుంది. ఇప్పుడు ఏంటి ఇచ్చాడు క్వశ్చన్లో? 10 ఏళ్ల క్రితం ఫాదర్స్ ఏజ్ సన్స్ ఏజ్కి 3 complete 1/2 టైమ్స్ ఉండేది. దట్ ఈస్ 3.5 టైమ్స్ ఉండేది. ఓకేనా? సో ఇలా రాసుకుంటే ఈ 3.5y మైనస్ 3.5 ఇంటూ 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 35 అయిపోతుంది. సో ఎక్స్ మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 3.5y మైనస్ ఇది 10తో మల్టిప్లై చేస్తే 3.5 35 అయిపోతుంది. 35 సారీ. ఇప్పుడు దీన్ని రీఅరేంజ్ చేసుకోవచ్చు. ఈ -10 ఇటు తెచ్చేస్తే ఇది +10 అయిపోతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 3.5y మైనస్ 35 ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు -25 అయిపోతుంది. ఓకేనా? సో ఈ తర్వాత ఈ 3.5y మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 25. దీన్ని రీఅరేంజ్ చేసామంతే. రీఅరేంజ్ చేస్తే మనకి ఇలా వచ్చేసింది. ఈ -25ని ఈజ్ ఈక్వల్ టు ఇటు తెచ్చేసాం, ఈ ప్లస్ ఎక్స్ని ఇటు తెచ్చేసాం, ఇది -x అయిపోయింది. 3.5y మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 25. దీన్ని మనం ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇప్పుడు సెకండ్ ఏంటి ఇచ్చాడు? 10 years ఫ్రమ్ నౌ, 10 years తర్వాత ఫాదర్స్ ఏజ్ ఎంత ఉంటుంది? ఎక్స్ ప్లస్ 10 ఉంటుంది. సన్స్ ఏజ్ ఏమో వై, సారీ ఇక్కడ వై చేసుకోండి. ఇక్కడ చూసారా నేను మిస్టేక్ చేశాను. ఇక్కడేమో సన్ ఎంత ఉంటుంది? వై ప్లస్ 10 ఉంటుంది. ఓకేనా? సన్స్ ఏజ్ ఏమో వై ప్లస్ 10 ఉంటుంది. అప్పుడు ఏంటవుతుంది? గివెన్ ఎక్స్ ప్లస్ 10 10 ఏళ్ల తర్వాత ఎక్స్ ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 2 complete 1/4 ఇంటూ వై ప్లస్ 10 అవుతుంది. ఇప్పుడు ఈ 2 complete 1/4ని మనం 2.25గా రాసుకోవచ్చు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు దీని 2.25 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ 2.25y, 10 ఇంటూ 2.25 దట్ ఈజ్ ఈక్వల్ టు 22.5 అయిపోతుంది. ఓకేనా? సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2.25y ప్లస్ 22.5, ఈ ప్లస్ 10ని ఇటు తీసుకొస్తే ఇది -10 అవుతుంది. సో దీన్ని మళ్ళీ నేను రీఅరేంజే చేశాను. చూడండి ఎలా రీఅరేంజ్ చేశాను. సారీ, 22.5 మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 12.5 అయిపోయింది. ఇది ప్లస్లో ఉంది కాబట్టి ఇది ఈజ్ ఈక్వల్ టుకి ఇటు సైడే ఉంచేసాం. ఓకేనా? ఇప్పుడు ఈ వేరియబుల్స్ అన్నీ ఒక సైడ్ తెచ్చుకోవాలి. అందుకని ఈ 2.25yని ఈజ్ ఈక్వల్ టు ఇటు సైడ్ తీసుకెళ్తే ఇది ప్లస్ ఉంది కదా, ఇక్కడ మైనస్ అయిపోతుంది. సో ఎక్స్ మైనస్ 2.25y ఈజ్ ఈక్వల్ టు 12.5. దీంట్లోంచి ఇది మైనస్ చేస్తే 12.5. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఈక్వేషన్ 1 ఏంటి వచ్చింది మనకి? 3.5y మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 25. ఈక్వేషన్ 2 ఏమో ఎక్స్ మైనస్ 2.25 ఈజ్ ఈక్వల్ టు 12.5. ఈ రెండింటిని మనం యాడ్ చేసేస్తే మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతాయి. సో 3.5y మైనస్ 2.25y అంటే 3.5లోంచి 2.25ను మైనస్ చేసేస్తే
0.5లోంచి 0.25 మైనస్ చేసేస్తే మనకి ఇక్కడ మిగిలేది 0.25 మిగులుతుంది. 3 - 2 = 1.25. సో 1.25y ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు ప్లస్లోనే ఉన్నాయి కదా, ఇది ప్లస్లోనే ఉంది, ఇది ప్లస్లోనే ఉంది, రెండింటిని యాడ్ చేస్తే 37.5. y ఈజ్ ఈక్వల్ టు 37.5/1.25 అవుతుంది. ఇది ఈ డెసిమల్ ఇక్కడ షిఫ్ట్ చేసేయచ్చు, ఈ డెసిమల్ ఇక్కడ షిఫ్ట్ చేసేయచ్చు. కానీ ఇక్కడ ఇంకా ఇంకో ప్లేస్ ఉంది కాబట్టి 10తో మల్టిప్లై చేస్తే ఇది 3750/125 అయిపోతుంది. సింపుల్ ఫ్రాక్షన్ డెసిమల్స్ని ఎలా రిమూవ్ చేయాలన్నదే కాన్సెప్ట్ ఇక్కడ. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు దీంట్లోంచి డివైడ్ చేస్తే 30 అయిపోతుంది. ఆ 30 ఏంటి, y ఏమనుకున్నాం, సన్స్ ప్రెజెంటేజ్ అనుకున్నాం. సో ప్రస్తుతం సన్కి ప్రెజెంటేజ్ ఎంత, 30 ఇయర్స్. ఓకేనా, సన్ సేజ్. ఇప్పుడు మనం దీన్ని ఈక్వేషన్ 1లో పెట్టేసుకోవచ్చు, ఏదైనా ఈక్వేషన్లో పెట్టుకోవచ్చు. ఈక్వేషన్ 1లో పెట్టుకుంటే ఈక్వేషన్ 1 ఏంటి, 3.5y - x ఈజ్ ఈక్వల్ టు 25 కదా. సో y ప్లేస్లో 30 పెట్టామన్నమాట. 3.5 × 30 - x ఈజ్ ఈక్వల్ టు 25. సో 3.5ని 30తో మల్టిప్లై చేస్తే మనకు వస్తుంది 105. 105 - x ఈజ్ ఈక్వల్ టు 25. సో ఈ -xని 2, ఈ +25ని 2 తెస్తే x ఈజ్ ఈక్వల్ టు 105 - 25, దట్ ఈజ్ ఈక్వల్ టు 80. ఫాదర్స్ ఏజ్ ఏమో 80, సన్స్ ఏజ్ ఏమో 30. ఓకేనా, అందుకని మనకి ఇప్పుడు క్వశ్చన్లో ఏంటి అడిగాడు, వాళ్ళ ప్రెజెంటేజ్ సమ్ ఎంత అన్నాడు. సో 80 + 30 దట్ ఈజ్ ఈక్వల్ టు 110 అయిపోతుంది. సో అంతే, సమ్ ఆఫ్ దేర్ ప్రెజెంట్ ఏజెస్ ఈజ్ 110 ఇయర్స్. 110 ఇయర్స్ ఏ ఆప్షన్లో ఉంది, సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా అర్థమైపోయి క్వశ్చన్స్ యూస్ఫుల్ అనిపిస్తే, మీరు ఒకవేళ ఈ క్వశ్చన్స్ని ఎంజాయ్ చేస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ దాకా కూడా దీన్ని షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.